జగిత్యాల కామర్స్ ఫోరం తరఫున విద్యార్థులకు సీఏ కోర్సుపై అవగాహన కలిగించారు. జిల్లాలోని కామర్స్ అధ్యాపకులు అందరూ ఏర్పాటు చేసిన జిల్లా కామర్స్ ఫోరం తరఫున గురువారం జగిత్యాలలోని పలు పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా కామర్స్ విద్యపై ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుపై న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు హాజరై విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుపై పూర్తి అవగాహన కల్పించారు. విద్యార్థులు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదవడానికి పట్టే సమయము, అయ్యే ఖర్చు, తరగతుల నిర్వహణ, చదవాల్సిన విధానం, పరీక్షలకు చెందిన వివరాలు, జీవితంలో ఎంత ఉన్నతంగా స్థిరపడవచ్చు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ వైస్ చైర్మన్ వి శేఖర్ రెడ్డి, సెక్రటరీ బెక్కంటి అజయ్, సిఏ విద్యార్థి విభాగం అధ్యక్షులు గంధశ్రీ శ్రీనివాస్, మాజీ సెక్రటరీ వెన్నం శ్యామసుందర్, మల్లేశం, ఎం శివకుమార్, శ్యామసుందర్, జగిత్యాల కామర్స్ ఫోరం కన్వీనర్ మరియు నలంద డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ శ్రీపాద నరేష్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్, కామర్స్ ఫోరం సభ్యులు అయిన జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం మరియు ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాల, శ్రీనిధి ఉన్నత పాఠశాల, శ్రీ ప్రతిభ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్వి జూనియర్ కళాశాల మరియు నవ్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ లైఫ్ లో సిఏ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, సిఏ కోర్స్ చేయడంలో కొలీగ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ గారికి, కామర్స్ ఫోరం జగిత్యాల సభ్యులందరికీ మరియు విద్యార్థులందరికీ కెరీర్స్ ఉన్నాయి. 100 రకాల కెరీర్స్లో మీరు 100 రకాల ముందుకెళ్ళొచ్చు. Definitely sir, your words will be impact on the students and sir's words only one thing, you may enter in different fields, you may enter into the different fields, you may get success on CA and different various courses with CEC group, okay, colleges. Sripada Naresh sir garu to talk and to address the students and importance of the programs. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనం అడగగానే టైం ఇచ్చి గంధశ్రీ శ్రీనివాస్ గారు, స్టూడెంట్ వింగ్ చైర్మన్, అలాగే వెన్న మల్లేశం గారు, అలాగే ఎన్ శివకుమార్ సిఏ గారు, అలాగే రాజేందర్ సార్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాలేదు వస్తున్నారు వారికి, అలాగే మనం కూడా బయటకి మోటివేషన్లో పంపడం జరుగుతుంది. బట్ ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ని నాకు తెలిసి మన ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్లో కూడా ఎవరు సిఏ మీద ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేస్తే, కౌన్సిలింగ్ చేసే ప్రోగ్రామ్ ఇవ్వలేదు. అది ఫస్ట్ టైం అని చెప్పేసి నేను థింక్ చేస్తున్నాను. సో దీన్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సిఏ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మేజర్గా ఎంఈసీ పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎంఈసీ పిల్లలు జగిత్యాలలో కూర్చొని సిఏలో ఉన్న 3 స్టేజెస్లో సిఏ ఫౌండేషన్ని జగిత్యాల నుంచి క్రాక్ చేయొచ్చు. శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కూడా చాలామంది క్రాక్ చేస్తున్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ లేయర్లో. బట్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అనేది కొంచెం టఫ్ ఉన్న ఒక ప్లాన్లో వెళ్తే దాన్ని ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీరు తెలుసుకోగలిగితే మీరు ఆ కోర్స్ కోసం పాటుపడే డే అనేది ముందు ఉంటుంది. నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న సిఏ చార్టర్డ్ అకౌంట్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో ఒక 2 నిమిషాలు మీకు చెప్పిన తర్వాత త్వరలోనే ఒక 2 మినిట్స్లో మనం ముగించేద్దాం. జగిత్యాలలో కామర్స్ ఫోరం ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే, మన జగిత్యాల ప్రాంతాల్లో చాలామంది బీటెక్ చదువుతున్నారంటే అందరూ బీటెకే చదువుతున్నారు. ఎక్కువ మంది బీటెక్ సైడ్ వెళ్తున్నారు. అట్లాగే వెరీ ఫ్యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ మెడిసిన్ ఫీల్డ్, నీట్ అని మెడిసిన్ సైడ్ వస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి రంగం, ఎక్కువ శాతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం, ఎక్కువ శాతం ఉద్యోగాలను ఇస్తూ మనం సెల్ఫ్గా ఎర్న్ చేసే అవకాశం ఇచ్చేటువంటి రంగాలు ఏమైనా ఉన్నట్టే అది కామర్స్ రంగం. దాని సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది, అందులో కామర్స్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది. సో అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ కామర్స్ రంగాన్ని మన పిల్లలకి ఎందుకు దీన్ని తెలుస్తలేదు అంటే, మా దగ్గర ఏముంది అంటే జనరల్గా కామర్స్ అంటే సిఈసి చేయాలి. సిఈసి ఎవరు చేయాలి అంటే
అంత పిల్లలు మనమే ఉన్నాం, నేను కూడా ఒక టీచర్ కనుక మనం ఓపెన్గా మాట్లాడాలి. సిఈసి ఎవరు చేయాలి అంటే 10th మ్యాథ్స్ భయపడ్డ వాళ్ళు బైపీసీ చేయాలి, మ్యాథ్స్కు బైపీసీకి భయపడ్డ వాళ్ళు సిఈసి చేయాలి అని ఒక దురభిప్రాయం, ఒక చిన్న అభిప్రాయాన్ని పిల్లల్లో కూడా గత కొన్ని ఏళ్ళ నుంచి ఇన్కల్కేట్ చేయడం పడ్డది. కానీ అది తప్పు. కామర్స్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్. ఏం చదువుకున్న వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి కామర్స్ విద్య నేర్చుకుని వచ్చింది, వాళ్ళంతా ఎంబీఏ చేసి వచ్చింది, వాళ్ళంతా మీరు ఎనీ బిజినెస్ టాప్ లీడర్ బిజినెస్ లీడర్స్ యొక్క పిల్లలు చూడండి, వాళ్ళంతా కామర్స్ చేసి వాళ్ళు నచ్చుకుంటే ఐఐటీ పెట్టగలుగుతారు. ఐఐటీలో చదవడం పక్కేనండి, ఒక ఐఐటీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. అట్లాంటి ఒక ఎంప్లాయీ మనస్తత్వమే ఉంది మన దగ్గర. ఒక మంచి ఎంప్లాయీ కావాలి, ఒక మంచి ఉద్యోగస్తు. యూ విల్ బి అన్ ఎంప్లాయీ ఓన్లీ. ఆయనకు నచ్చనాడు మీరు వెళ్ళిపోవాలి. మొన్న అమెజాన్లో 15,000 మందిని తీసేసి. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ ఉన్నదని తెలియదు. మేము చదువుకునే రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ అంటే ఏమంటున్నారంటే అందులో ఒక 20 సబ్జెక్టులు ఉండేవి. ఒక సబ్జెక్టు పోయినా మిగతా అన్ని సబ్జెక్టులు రాయాలి. చాలా డిఫికల్టీ కోర్స్, అంటే మన ఇండియా లెవెల్లోనే చాలా డిఫికల్టీ కోర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, చాలా సింపుల్గా చేశారు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ అనేది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఏదన్నా బడ్జెట్ కానీ ఎవరు వేస్తారు, మన అమ్మ నాన్న వేస్తారు. అదే పెద్ద పెద్ద బ్యాంకులు కానీ కంపెనీస్ కానీ వాళ్ళకు బడ్జెట్ వేయాలన్నా వాళ్ళ యొక్క సేవింగ్స్ ప్లాన్ చేయాలన్నా ఒక తెలివైన వ్యక్తులు కావాలి. ఆ తెలివైన వ్యక్తులు ఎవరంటే మన చార్టెడ్ అకౌంటెంట్స్. ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఏంటి అంటే ఒక వెల్త్ డాక్టర్. మనకి ఏదైతే మనకు ఆరోగ్యంకి సంబంధించిన ఏదైనా డాక్టర్ ఏదైనా సమస్య ఉంటే ఎలా పరిష్కరిస్తారో, మన ఫైనాన్షియల్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ బడ్జెటింగ్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మన ఈ ఫైనాన్షియల్ డాక్టర్ ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అని జనరల్గా చెప్తారు. మనకి అంటే ఈ జగిత్యాల్లో మీకు అంటే నా పేరు తెలియకపోవచ్చు కానీ నేను శేఖర్ రెడ్డి, ఐఎమ్ రినోన్ చార్టెడ్ అకౌంటెంట్. నేను ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి, మాది వెమ్లవాడ అనుపుర గ్రామంలో, నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అప్ టు 10th వరకు చదివాను. తర్వాత వచ్చేసి అప్పుడు ఒక ఇంటర్లో ఒక స్టూడెంట్ నాకు ఒక ఛాలెంజింగ్ కోర్స్ ఉంది మీరు చేయగలుగుతారా అంటే, అప్పుడు నాకు అంత తెలీదు, గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, అప్పుడు ఛాలెంజింగ్ కోర్స్ ఉందంటే ఛాలెంజింగ్ తీసుకోవడం నాకు కొంచెం సరదా అన్నట్టు. సో అప్పుడు మేము 2005-6లో విజయవాడ వెళ్ళి సేమ్ ఇలాంటి కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ విజయవాడలో జరుగుతుండే. మేము ట్రైన్లో వెళ్ళి విజయవాడలో వెళ్ళి అక్కడ ఒక 3 hours మోటివేషన్ సేమ్ ఇదే విధంగా, కానీ ఒక 3000 మెంబర్స్ అంటే ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్ అప్పుడు విజయవాడకు వచ్చిర్రు. అప్పుడు ఒక ఆలోచన విధానం నన్ను ఈరోజు ఈ స్టేజ్లో ఉంచగలిగింది. ప్రజెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సార్ ఉన్నట్టు నాకు మన జగిత్యాల ఎమ్మెల్యే గారి క్లయింట్, మన అడిషనల్ కలెక్టర్స్ ఇద్దరు నా క్లయింట్సే. సో అంటే మీకు ఒక ఇప్పటివరకు ఉన్న జీవితం ఒక విధంగా ఉంటుంది. ఆఫ్టర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇప్పుడు మీరు జనరల్గా మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, అప్ టు ఇప్పటివరకు మీరు ఏదైతే లైఫ్ ఉన్నదో ఆఫ్టర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే చాలా డిఫరెంట్ అయిపోతుంది. ఒక హోదా కానీ గౌరవం కానీ మనీ పరంగా. ఇప్పుడు మీ చార్టెడ్ అకౌంటెంట్స్లో చూస్తే ఎవరైనా కూడా లాస్ అయిన వారు అనేది ఉండదు. మినిమం అంటే మినిమం వేజెస్ కానీ ఇందులో ప్రతి సబ్జెక్ట్ ఒక చాప్టర్, ప్రతి చాప్టర్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని ఉంటుంది, అకౌంటెన్సీ ఒక ఉద్యోగం వస్తుంది, మేనేజ్మెంట్ అనేది ఒక ఉద్యోగం వస్తుంది, క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఒక ఉద్యోగం వస్తుంది. జనరల్గా అయితే ఇప్పుడు మీరు బీటెక్లో అంటే అందులో ఒక మన కోర్సెస్ ఉంటాయి, ఈసీఈ, సిఈసి, సంథింగ్, EEE అని. ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క జాబ్, కానీ ఇందులో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క జాబ్ రావచ్చు. ఒక్కొక్క చాప్టరే మనకు జాబ్ వస్తే ఒక చాప్టర్లో మళ్ళీ ఒక్కొక్క టాపిక్ కూడా మనకు ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక మీకు గొప్ప అవకాశంగా భావించి ఈరోజు అంటే ఒక మీకు జీవితంలో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకున్నారని భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. టీచర్కి ఎంత పవర్ ఉంటుందని చెప్పి మీ ప్రిన్సిపల్ సారు, అలాగే సిఏ కోర్సు ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఎక్కడెక్కడ మన సిఏ కోర్సు చేయొచ్చు, సిఏ కోర్సులో చేసేటప్పుడు ఎలా ఉంటుంది, స్టూడెంట్ లెవెల్ నుండి చార్టెడ్ అకౌంటెంట్ పూర్తయ్యే వరకు కోర్స్ ఏ విధంగా ఉంటుంది, చాలా విషయాలకు మనకు చెప్పడానికి కోసము రీసోర్స్ పర్సన్స్ వచ్చిండ్రు స్పీకర్స్, సిఏ వెన్నె మల్లేశం గారు అండ్ సిఏ శివకుమార్ గారు.
మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తారు వాళ్ళు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చదివారు. ఈ 10th క్లాస్ వరకు 10th క్లాస్లో మీరు మీ ప్రిపరేషన్కి 7th క్లాస్లో మీ ప్రిపరేషన్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏమైనా చెప్పగలుగుతారా? 10th క్లాస్లో మీకు ఏ మార్క్స్ వస్తాయి? మీరు 9th క్లాస్ వరకు మీ మార్క్స్ 90% ఉన్నా పాస్ అయిపోతారు, 40% ఉన్నా పాస్ అయిపోతారు. 10th క్లాస్ మాత్రమే మీ ఫ్యూచర్కి స్టెప్పింగ్ స్టోన్, ఫస్ట్ స్టెప్. స్కూల్ దాటిన తర్వాత మీరు యంగ్ ఏజ్లోకి వెళ్ళడానికి మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ ఏదంటే 10th క్లాస్. 10th క్లాస్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనం +2 ఇంటర్మీడియట్, +3 డిగ్రీ, +2 పీజీ. దీంట్లో ఏమవుతుందంటే రెస్టారెంట్ ఉంది, ఒకటేమో మెడికల్ షాప్ ఉంది, ఒకటేమో ప్రొవిజనల్ స్టోర్ ఉంది, కింద సెల్లార్లో పార్కింగ్ ఉంది, పక్కన లిఫ్ట్ ఉంది, ముందు పార్కింగ్ ప్లేస్ ఉంది. మీరు ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని అడగండి, అయ్యా మీరు ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారు, కాంప్లెక్స్ ఓనరు వేరు, ఓకే? కాంప్లెక్స్ కట్టి మీరు ఏం చేసినారు? కిరాయి ఇచ్చింది. కిరాయి ఇస్తే మీకేం వస్తుంది? రెంట్ వస్తుంది. మరి రెంట్ ఎక్కడిది? ఎవరు ఇస్తున్నారు? వాళ్ళైతే చేస్తున్నారు. అయ్యా నేను ఇప్పుడు మీ కామర్స్ కాలేజ్, మీ కామర్స్ కెరీర్ కౌన్సిలింగ్ కోసం నేను ఈ హాల్ కిరాయి ఇస్తాను. 180 days ఉంటుంది. అంటే ఆయన ఇన్కమ్ ఎంత? 80 లక్షల రూపాయలు. మన భారతదేశం ఒక సంవత్సరానికి ఒక ఆస్ట్రేలియా ప్రొడ్యూస్ చేస్తుంది. 140 కోట్ల జనాభాలో మీకు వస్తున్న ఇన్కమ్, మీరు సంపాదిస్తున్న ఇన్కమ్ కన్నా కూడా మీరు గవర్నమెంట్కు తక్కువ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్